ప్రైజ్ ది లార్డ్. నా పేరు కేహెచ్ దీప్తి. ఈహెచ్ఎం మినిస్ట్రీస్లో దేవుడు ఘనంగా నన్ను వాడుకుంటున్నాడు. ఈ యొక్క సజీవ సాక్ష్యాల ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారని మేము నమ్ముచున్నాం. ఇప్పుడు మన మధ్యలో యేసు రత్నం గారు ఉన్నారు. యేసు రత్నం గారి జీవితంలో దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేసి ఆవిడని దేవుడు ఎలా రక్షించుకున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రైజ్లాడమ్మా. ప్రైజ్లో నా పేరు యేసు రత్నం. మాది సేబ్రోలు. మా ఇంటి పేరు చల్లవూరు. మాది కోపల కుటుంబం నుంచి వచ్చాము. 4 అక్క చెల్లెళ్ళు, ఒక అన్నయ్య అన్నమాట అండి మాకు. మరి మా చిన్ననాటి జీవితం కూడా మాకు ఎప్పుడు బయటికి వెళ్ళడం కానీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళడం కూడా మాకు తెలియదు. మరి అందరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. లాస్ట్కి నా వివాహం అయ్యేటప్పటికి నాన్నగారు చనిపోయారు. మరి అందరూ మరి నాకు వివాహం కావాలన్నప్పుడు అందరూ చూసి కాకినాడ వివాహం చేశారండి. 1996లో వివాహం జరిగింది. నా భర్త పేరు శ్రీనండి. నాకు 2 పాపలు పుట్టారు. మరి 2 పెద్ద అమ్మాయి పేరు తెరిషా, చిన్న అమ్మాయి పేరు ఆసిని. మరి అసలు ఎలా ఉన్న మీ జీవితంలో యేసు ప్రభువారు ఎలా వచ్చారు, మీరు యేసు ప్రభువారిని ఎలా అంగీకరించారో మాకు చెప్పండి. యేసు ప్రభు గారిని ఎలా అంగీకరించామంటే, నాన్నగారు చనిపోవలసిన అతను మరి చాలా ఒక దిక్కునైతే యాక్సిడెంట్ జరిగింది కత్తిపూడి అనే ప్రదేశంలో. మరి అప్పుడు బస్సుకి లారీకి మధ్యలో ఉండిపోవడం వల్ల వెనక ఉన్న వెన్నుపూస జారిపోవడం వల్ల కొన్ని రోజులు మంచమే ఉన్నారు. మంచమే ఉన్న తర్వాత చనిపోయారన్నమాట. చనిపోయినప్పుడు అమ్మగారు బెంగ పెట్టేసుకుని బ్లడ్ పడిపోయేది నోటి నుంచి. ఇంకా ఆవిడ చనిపోద్దాము అన్న పరిస్థితికి వచ్చేసింది మా మమ్మీ. అలా వచ్చినప్పుడు మేమైతే చాలా బాధపడ్డాం. అక్కలు మేము కూడా చాలా ఏడ్చాం. నాన్న లేరు, అమ్మ కూడా ఏమైపోద్దని మేము చాలా బాధపడ్డాం. అప్పుడు మాకు ఎవరు కూడా మేము అనుకున్నవి మేము నమ్మిని కూడా హెల్ప్ చేయలేదు. అప్పుడు మేము ఏం చేసామంటే, దేవుని నమ్ముకుంటే మా తల్లి అన్న బ్రతికిద్ది అనేసి మేము యేసు ప్రభుని నమ్ముకున్నామండి. యేసు ప్రభుని నమ్ముకుని మేము సన్నిధికి అయితే మేము వెళ్ళలేదు, కానీ ఇంట్లో ఉండే మేము దేవుణ్ణి ఆరాధించుకునేవాళ్ళం. అప్పుడు మా ప్రతాప గారు ఉన్నారండి, మా చేబ్రోళ్ళు అని, రావయ్యమ్మ గారు. మరి వాళ్ళ చర్చికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు మరి అలా ప్రార్థన చేయగా అమ్మకి బ్లడ్ పడడం తగ్గిందండి. మాకు ఎప్పుడైతే అమ్మకు బ్లడ్ పడడం తగ్గిందో మేము అప్పటికాంచి దేవుడిని ఆరాధించామండి. నమ్మకంగా విశ్వాసంతో దేవుడే మాకు సర్వస్వమని మేము దేవుడిని ఉన్నామండి. మరి అమ్మ ఎంతగానో ఇప్పటి వరకు కూడా అమ్మ 2014 వరకు కూడా ఎంతో చక్కగా అమ్మ సజీవంగా ఉందండి. దేవుడి సన్నిధిలో అమ్మ కూడా రక్షణ పొందింది. మరి నేను కూడా సన్నిధికి వెళ్తా ఉన్న వివాహం జరిగిందండి. అలా ఉన్నప్పుడే హిందువుల నుంచి నాకు వివాహం జరిగించారు. కాకినాడ జరిగిందన్నమాట. కాకినాడలో సంబంధం చూసి చేశారు. మరి అలా చేసిన తర్వాత వివాహం అవ్విన తర్వాత కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసామండి, పిల్లలు పుట్టలేదు. మరి నాకంట ముందు పెళ్ళిళ్ళు అవునాళ్ళు, వెనకాల పెళ్ళిళ్ళు అవును కూడా గర్భఫలం ఉంది అందరికీ. మరి బిడ్డలు పుట్టినప్పుడు మరి నా భర్తకి చాలా కోపం వచ్చిందండి. పిల్లలు లేరు, పిల్లలతో నేను కాపురం చేయనని మరి నా భర్త కూడా చాలా హింసించారు. మరి నా చుట్టాలు కూడా అందరూ కూడా, నా అత్తయ్య వాళ్ళు అందరూ కూడా కొంతమంది దాలిగా మాట్లాడారు. మరి అలాగే వివాహాల విషయాల్లో ఎక్కడికైనా మంచి కార్యక్రమంకి వెళ్ళేటప్పుడు మరి నా చేతికి ఇచ్చిన తాంబాళం నాకు ఇవ్వకుండా పక్క వారికి ఇచ్చేవారండి. ఎదురొస్తుంది అన్న ఫీలింగ్తో వాళ్ళు పక్కకు పోయేవారు. నేను అలా జరిగినప్పుడు నాకు ఫస్ట్ అర్థం అవ్వలేదు, కానీ తర్వాత అర్థమైందండి. పిల్లలు లేక అనేసి ఒక భావం నాలో కలిగి అప్పుడు మరి ఇంకా ఆత్మీయతలే ఎలాగన్నా దేవుణ్ణి మనం పట్టుకోవాలనే ఆశతో ఇంకా మళ్ళీ నేను ఎప్పుడైతే వివాహం జరిగి నేను కాకినాడ వచ్చానో మన భర్తతో మళ్ళీ నేను అన్నీ చేయవలసి వచ్చిందండి, హిందూ మతం కాబట్టి. మరి అలా జరిగినప్పుడు నాకు ఎందుకో రోజు నాకు చాలా వేదన వచ్చి, నాకు ఒక బాధ వచ్చి, అప్పుడు నేను ప్రభువుని నేను ఇంకా నమ్ముకుంటాను. అలాగని నా భర్తకి తెలియకుండా నేనైతే ప్రభు సన్నిధికి వెళ్ళడం, మరి నా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా అందరూ నువ్వు దేవుడిని నమ్ముకో అన్నప్పుడు నాకైతే అప్పుడు నాకు అనిపించింది, నిజమైన దేవుడు యేసు ప్రభు ఏది అడిగినా ఇస్తారని అంటున్నారు కదా, నేను కూడా ఒక మాట అడుగుతాను. నాకు గర్భం తెరిచి దేవుడు మరి నేను గొప్ప దేవుడు కాబట్టి నాకు పిల్లలు ఇస్తారని ఆస్తో నేను ప్రభు దగ్గరికి వెళ్ళానండి. మరి అలాగే నేను ఎన్నో మెడిసిన్లు వాడాను, ఎన్నో మందులు వాడాను, ఏది కూడా నాకు పనిచేయలేదు. అలాగే మా కాకినాడలో సుజన హాస్పిటల్ ఉందండి. ఎన్ని మందులు నేను వాడిన రిపోర్ట్లు కాగితాలన్నీ పెట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆ మేడం అన్నారు, ఇన్ని మందులు ఎందుకు వాడావమ్మా, దేనికి వాడావు, ఇన్ని మందులు వాడావు, నీ గర్భసంచి కూడా డ్యామేజ్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు మందులు వాడినా ప్రయోజనం ఏం లేదు. నీలైనంత తండ్రిగా నా భర్తను పిలిచారండి, అక్కను పిలిచారు. పిలిచి ఈ అమ్మాయికి గర్భసంచి బాగోలేదు,
పిల్లలు పుట్టే అవకాశం కూడా ఏమాత్రం లేదు, ఎందుకంటే సహకరించట్లేదు గర్భసంచి అనేసి మరి డాక్టర్ అమ్మ అన్నప్పుడు నా భర్త అయితే మరి ఇంటికి వచ్చిన వెంటనే ఆ రిపోర్ట్లు కాగితాలు పెట్టుకుని నా భర్త బయటకు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి 8 నెలలు అయిపోయింది కానీ ఇంటికి రాలేదు. మరి నేనైతే దేవుణ్ణి పట్టుకున్నాను కాబట్టి దేవుడు ఉన్నాడని విశ్వాసంతో మరి నేను అలా కాకినాడలోనే ఉన్నాను. మరి తర్వాత నా భర్త 8 నెలలు పోయిన తర్వాత నా భర్త వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ అలా అలా ఏదో చిలుకు పలుకు మాటలు అన్నప్పటికీ మరి దేవుడైతే గొప్ప దేవుడు అనేసి ఆ తర్వాత నేను వెళ్ళి నా అంతటిగా నేనే రక్షణ తీసుకున్నానండి. రక్షణ తీసుకున్న తర్వాత ఇంకా నా భర్త ఇంకా ఎక్కువ వేధించారు, బాధ పెట్టారు. రక్షణ పొందావు, పిల్లలు లేరు అనేక రకాలుగా విమర్శించారు. అయినప్పటికీ కూడా నేను దేవుడిని ఏమాత్రం నేను ఏడవలేదమ్మా. మరి ఏడవకుండా దేవుడిని అలా సన్నిధిలో ఉన్నప్పుడు మరి నాకు గొప్ప దర్శనం దేవుడు చూపించాడండి. నీకు ఆడపిల్ల పుడుతుంది అనేసి దేవుడు గొప్ప దర్శనం చూపించాడు. ఆ టైంలో నా భర్తకి నాకు కూడా పచ్చకావులు వచ్చినాయండి. మరి చాలా విపరీతంగా పచ్చకావులు వచ్చినాయి. మాకైతే పచ్చకావులని మాకు ఇద్దరికి కూడా తెలియదు. ఇలా పాడైపోతున్నాం ఏంటి అనేసి అందరూ అన్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఆ పచ్చకావులు బాగా పుల్లుగా ఉందన్నారు. నేనైతే మరి మార్కెట్లో ఉంటుందండి, ఇక్కడ పెద్ద మార్కెట్ ఉంటుంది, అక్కడ పసరు వేయించుకున్నాను. నా భర్త అయితే ఎల్ల తీసుకెళ్ళారు. వాటిన్స్ అయిపోయి బాగా వీక్ అయిపోతే ఏమైంది అనేసి మరి మా అక్క మా అమ్మ వచ్చి ఎక్కడైనా అశ్విని హాస్పిటల్ ఉంటుందండి, అశ్విని హాస్పిటల్ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. టెస్టులు చేశారండి, నాకు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్టులు చేశారు. మరి ఆ టెస్టుల్లో దేవుడు అద్భుతం ఏంటంటే నీకు ప్రెగ్నెన్సీ అమ్మ అని చెప్పారండి. దేవుడికి ఎన్నో వందనాలు. మరి దేవాతి దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. నీకు ప్రెగ్నెన్సీ అమ్మ, పచ్చగావులు వచ్చినప్పటికీ తగ్గాయి. మీరు ప్రెగ్నెన్సీ అనగా నాకు చాలా సంతోషం వచ్చిందండి. ఈ సంతోషం నేనైతే ఆనందించడానికి ఆ ఎగిరి గంతేలంత ఆనందం వచ్చిందండి. మరి వెంటనే వచ్చి మా వీధిలో వాళ్ళందరికీ చెప్పగానే వాళ్ళందరూ కూడా ఎంత గొప్ప దేవుడు అని, దేవుడు గొప్ప కార్యం చేశాడు అనేసి మరి అయితే ఎంతో సంతోషం పడ్డాం. మరి చక్కగా అలాగే నెల నెలకి దేవుడు ఎంతో అద్భుతం చేసుకొచ్చారు. మరి 5 నెలలు అయిన తర్వాత మళ్ళీ నాకు ఒక పెయిన్ వచ్చిందండి. కడుపులోంచి నడుము నుంచి ఒక బాగా నొప్పి వచ్చేసింది. నొప్పి వచ్చినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఏంటి అని ఎలాగొచ్చింది ఏంటి అని, మరి ప్రభువా నీ చిత్తం నువ్వు ఇచ్చావు. నేను 9 సంవత్సరాలు నేను ఎన్నో బాధలు పడి ఎన్నో అవమానాల నిందల నుంచి నన్ను బ్రతికించి మరి ఇప్పుడు ఇచ్చిన గర్భఫలం ప్రభువా నీ చిత్తం ప్రభువా, నాకు ఏ ఆధారం లేదు, నువ్వే నా తండ్రి అనేసి మరి నాకు నేనుగా నా భర్త చెప్పకుండా నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను. నైట్ తెల్లవారుజామున 3ంటికి హాస్పిటల్కి వెళ్తే చూసి వెంటనే ఏం పర్లేదమ్మా అనేసి ఇంజక్షన్ చేసి మరి దేవుడు ఎంతగానో నాకు పాప పుట్టిందండి. 2005లో పుట్టింది పాప. ఇప్పుడు పాప పేరు తెరిషా. చక్కగా ఇప్పుడైతే పాప అయితే చదువుకుంటుందండి. మరి అలా తర్వాత పాప పుట్టిన తర్వాత నా భర్త కొన్ని మళ్ళీ అంశాలు పెట్టారు. ఎందుకంటే తన నమ్మని దేవుడే ఆ బిడ్డ తనకు కార్యాలు చేసాడు అన్న ఒక ఉక్రోషం పెట్టుకుని నాకు వ్యతిరేకమైన మరి చాలా పనులు చేశారు. అయినప్పటికీ నా బిడ్డ ఉంది కదా నాకు దేవుడు ఇచ్చాడని నేను ఏమాత్రం వెనకబడలేదండి. యేసు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత కూడా మీకు ఎన్నో కష్టాలు వచ్చినాయి. కష్టాలు వచ్చాయమ్మా. కష్టాలు అంటే ఎందుకు వచ్చాయంటే నేను నమ్మని దేవుడే నీకు పిల్లలు ఇచ్చాడా, నువ్వు నమ్మిన దేవుడే పిల్లలు ఇచ్చారా నీకు కొంటాను, చాలా నాదే గొప్ప నేనే గొప్ప అన్న మనస్తత్వంలో ఉండేవాడు అన్నమాట. అలా ఉండే సమయంలో నాకు దేవుడి బహుమానిస్తే అలాగే ద్వారకా గారనే ఉండేవారు. ఆ సహోదరు వచ్చి నీకు ఆడపిల్ల పుడుద్దమ్మా, నీకు ఆ పాప పుడితే ఏ పిల్ల పుట్టినా నువ్వు నమ్ముతావా శ్రీను అని అడిగింది. నమ్ముతానని అన్నారు కానీ నిజంగానే దేవుడు నాకు బిడ్డల్ని ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు మనం ఏమనుకున్నారంటే నేను అన్నాను కదా ఆ మాట నమ్ముతానని, మళ్ళీ ఇదొక మాట కింద వస్తుంది అనేసి తను నా మీద కోపం పెట్టుకుని చాలా విపరీతమైన కార్యాలు చేశారండి. మరి చాలా బాధించడం, ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ నేనైతే సన్నిధికి మాని అన్నారు. నేను మాను, దేవుడు ఇస్తా అన్న దేవుడు ఇచ్చాడు, నాకు గర్భఫలం ఇచ్చాడు. అందరూ ఒకటే పుట్ర అన్న వాళ్ళకి దేవుడు అద్భుతం చేసి నాకు గర్భఫలం ఇచ్చాడండి. మరి అలాంటప్పుడు నేను మానండి అని అన్నప్పుడు దేవుడు ఎంతగానో నాకు మళ్ళీ అలా నడుస్తుండగా నాకు దేవుడు కూడా సొంత గృహం ఇచ్చాడండి కాకినాడలో. దేవుడికి ఎన్నో వందనాలు. మరి అలాగే పాప పుట్టిన 7 సంవత్సరాలకి మళ్ళీ దేవుడు కృపను పెట్టి నాకు మళ్ళీ గర్భం వచ్చిందండి. మళ్ళీ ఇంకొక పాప పుట్టింది. మీ భర్త ఎలా రక్షింపబడ్డారు? నా భర్త కూడా చాలా వ్యతిరేకంగా నన్ను చాలా హింసించారు, చాలా బాధ పెట్టారు. దేవుడిని నమ్ముకోవడానికి లేదు అనేసి కూడా నన్ను హింసించారు.
అలాగే మరి చిన్న పాప మరి పుట్టినప్పుడు, పెద్ద పాప పుట్టినప్పుడే అమ్మ ఇలా నేను దేవుడిని నమ్ముకుంటున్నానని కోపంతో, మరి అదే టైంలో నాకు గృహం కూడా వచ్చింది. ఇవన్నీ కూడా నాకే మేలు జరుగుతున్నాయి అనేసి నా మీద ఒక కోపంతో ఒక ఉక్రోషం పెట్టుకుని, నా భర్త అయితే నా తల ఎంటుకలు, నా చీర ముక్క, నా కాళ్ళ కింద ఉన్న మట్టి తీసుకెళ్ళి మరి చేతబడి కూడా చేయించారంటమ్మ నా మీద అయితేనే. కాకపోతే దేవుడు ఏంటంటే, నేను పరిశుద్ధాత్మ దేవుడు నా మీద నేను పొందుకున్నానండి. మా సంఘంలోని 7 దినాల ఉపవాస ప్రార్థనలు జరుగుతాయండి. ఇప్పుడు ఆ 7 దినాల ఉపవాస ప్రార్థనలో నేను ఆత్మను పొందుకున్నానండి. మరి ఆత్మ అంటే చాలా మందికి ఎర్రగా ఉంటుంది, కానీ దేవుడు ఆత్మ పొందుకున్న వాళ్ళే ఆ అనుభవం అనుభవిస్తారండి. దేవుడు ఎంతో మాకు మేలు చేశాడండి. చేతబడి చేసినా కూడా నాకు ఏమాత్రం కూడా ఏమి కూడా నా మీద పని చేయలేదండి. ఏ చీకటి శక్తి కూడా నన్ను ఏమి చేయలేకపోయింది. దేవుడు నా హస్తం నా పైన ఉంది, ఆయన రక్షణ ఉంది కాబట్టి మరి దేవుడు ఎంతగానో నన్ను అందరి నుంచి కూడా విడిపించాడండి. అలాగే కాకుండా నాకు చిన్న పాప పుట్టిన తర్వాత ఆయన వేరే తనకు సంబంధించినవి అన్నీ పెట్టుకున్నారన్నమాట. ఆ ఇంట్లో అవన్నీ పెట్టుకుని పూజలు అవన్నీ చేసుకుంటూ ఉన్నప్పుడు మరి నా చిన్న పాప 21 రోజు అవ్విందన్నమాట. 21 రోజుకి ఏం చేశారంటే, నా దేవుళ్ళు కష్టపడి నా దేవుళ్ళ నుంచి నేను సంపాదించుకుంటున్నాను నమ్ముకుని, నీకు ఈ దేవుళ్ళది నీకు తినడానికి లేదు, నీకు నేనేమి పెట్టను ఇవ్వను, ఎలా బ్రతుకుతావో బ్రతికనేసి మరి నా భర్త అయితే నన్ను ఒకే ఇంట్లోనే ఉన్నాం, ఒకే చోట ఉన్నాం, కానీ నా భర్త నాకు అని నా పిల్లలు కానీ ఏమి కూడా ఇవ్వలేదండి, మమ్మల్ని చూడలేదు. మరి చూడలేనప్పుడు 21 రోజు అంటే నాకు పెద్ద పాపమ్మ ఫస్ట్ క్లాస్ చదువుతుంది, మరి చిన్న పాపకి 21 రోజు బాలింతరాలని పెద్ద ఆపరేషన్ నాకు. అలా టైంలో మరి నా బిడ్డకి పాలు ఎలా ఇచ్చుకోవాలో భోజనం లేకపోతే నేను చాలా ఏడ్చానండి దేవుడి దగ్గర. ప్రభా ఇవాళకి 3 రోజులు అయిపోయింది, ఆయన భోజనాలు బయట నుంచి తెచ్చుకుని ఇంట్లో తినేవారు, అంటే నా దేవుళ్ళు పెడుతున్నారు, నేను ఎలా ఉంటున్నానా అని ఒక ఉద్దేశంతో అతను అలా ఉండేవారు. మరి నేను ఆ 21 రోజు పాపని ఎలా పెంచాలా నాకు చూస్తే మరి భోజనం లేక పాలు పడలేదండి, పాలు లేనప్పుడు పిల్ల ఏడ్చేటప్పుడు నేనేం చేశానంటే వేడి నీళ్ళు మరబెట్టేసేదానమ్మా. మరి వేడి నీళ్ళు మరబెట్టి గాజు చేసేలా పాలు తీత్తెట్టి నా చిన్న బిడ్డకైతే నేను పెట్టానన్నమాట. అలాగా మరి అలాగా 3 రోజులు వేసాక నేను దేవుడిని మోకాళ్ళు వేసాను, 2 మోకాళ్ళు వేసి, ప్రవ్వా నువ్వు గొప్ప దేవుడు కదా, నువ్వు బిడ్డలు లేనన్నా నాకే నువ్వు బిడ్డలు ఇచ్చావు, మరి అసాధ్యమైనది సాధ్యపరిచావు, ఎంతోమంది అవమానం పరిచిన వాళ్ళ దగ్గర నన్ను నిలబెట్టావు కదా ప్రవ్వా, మరి ఈ దినాన్ని నా బిడ్డల్ని పోషించుకోవాలంటే నాకు ఏంటి, నేను చదువుకోలేదు, నేను బయటికి వెళ్ళి నేను కష్టపడలేదు, నేను ఎప్పుడు చిన్ననాటి నుంచి కూడా నేను బయటికి వెళ్ళడం మాకు తెలియదమ్మా, మేము ఎప్పుడు కూడా మేము బయటికి వెళ్ళి ఏది చేసుకోవాలి అది చేసుకోవాలన్నది మాకు తెలీదు, మాకు రాదు, మా ఊరు కట్టుబడులు బట్టి మేము తల్లిదండ్రులు ఏది చెప్తే అది, ఏది పెడితే తిన్ను, అలా ఉండడమే తప్ప మాకు ఏమీ తెలీదు. అలాంటి పరిస్థితి కాకినాడలో నేను ఏం చేయను ప్రభా, 2 బిడ్డలు నేను ఎలా పెంచాలని ఏడ్చాను. ఇప్పుడు చంటి బిడ్డకు పాల్లో నేను ఎలాగని మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేస్తానండి, అది నిజమైన సాక్ష్యం. మీరు ఎవరి నమ్మినా ఎవరి నమ్మకపోయినా అది గొప్ప సాక్ష్యం అమ్మా. 21 రోజు బిడ్డకి నీళ్ళు ఎలా పట్టించినానని నేను మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేసినప్పుడు అమ్మ ఎంత గొప్ప అద్భుతం చేశాడంటే, 4వ రోజుకే నాకు ఆ బిడ్డ తాగినంత పాలు దేవుడు నాకు సమృద్ధిగా, నాకు ఆహారం లేదు అయినప్పటికీ దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడమ్మా, నా బిడ్డకి తాగినన్ని పాలు చక్కగా దేవుడు ఇచ్చాడండి. ఇది ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది. నాకు నా జీవితంలో చాలా చాలా అద్భుతాలు జరిగాయండి. మరి అలాగే ఇంకో విషయం ఏంటంటే, చిన్న పాప 5 నెలలు గర్భిణి అయిన తర్వాత నాకు ఎక్కువ వాంటిన్స్ అయిపోయి అన్నమాట. నా భర్త అక్కడే నా పక్కనే మాది టైలరింగ్ చేస్తారన్నమాట. నా భర్త అక్కడే ఉన్నా కూడా నన్ను పట్టించుకోలేదు. మరి నా తల్లి ఉండి వాంటిన్స్లు అలా అవుతాయి ఏగుళ్ళు అనుకుందే తప్ప నా తల్లి చూసుకోలేదు. అలాంటి పరిస్థితులు అలాగంట నా శరీరంలో మూలిగిపోయిందంటమ్మ. అది సరిగ్గా 5 నెలల తర్వాత ఇంకా కాళ్ళు చేతులు చల్లబడిపోయి నేను ఇంత నల్లగా ఉన్నదాన్ని కూడా వైట్ కలర్లో వచ్చేసాను అన్నమాట. అంతా నాలో మూలిగా అంతా పోయిందన్నమాట. అయితే 2 డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళి 2-3 డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే ఈవెన్ ఇంతవరకు ఎందుకు ఉంచారో మాకు వద్దమ్మ తీసుకెళ్ళిపోండి, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నప్పుడు మరి మాకు కాకినాడలో టౌన్ స్టేషన్ దగ్గర కుసుమ హాస్పిటల్ ఉందమ్మా. ఆ కుసుమ హాస్పిటల్లో నేను జాయిన్ చేశారు. ఎందుకంటే మా అమ్మ మా అక్కలో ఫ్యామిలీ డాక్టర్ అన్నమాట. మా అమ్మ అయితే 2 కాళ్ళు డాక్టర్ గారిని పట్టేసుకున్న బిడ్డను ఎలాగన్నా
ఎలాగన్నా నువ్వు బ్రతికించాలమ్మా అనేసి ప్రకటించుకున్నప్పుడు నా శాయశక్తిగా నేను చేస్తానమ్మా, ఆ బిడ్డ బతికిద్దా బతకదా అన్నది మేమేం చెప్పలేము అనేసి మరి ఆవిడైతే చేతులు ఎత్తేసింది. అమ్మ అయితే మోకరించి ప్రార్థన చేసింది. అలాగే నాకంటే చిన్న రెండో అక్క కూడా ప్రార్థన చేసిందండి. ఆవిడే రక్షణ పొందింది. మరి అలాంటి ప్రార్థన చేయగా దేవుడు ఎంత అద్భుతం అంటే 3 రోజులు మరి నేను కోమలో ఉన్నానంటమ్మా. 5 నెలలు గర్భిణితో 3 రోజులు కోమలో ఉండి ఈవిడ ఇంకా బతకదంటే బతకదు అన్నప్పుడు మరి నా సంఘం ఎండి రాజు గారి సంఘం అన్నమాట. నా సంఘస్థులు అందరూ కూడా ఉపవాసం ఉండి అందరూ కూడా ప్రార్థన చేశారు. అలాగే నా తల్లి నా అక్క అందరూ ప్రార్థన చేయగా 3వ రోజుని మరి దేవుడి కృపను బట్టి మళ్ళీ నాకు మామూలు స్టేజ్కి వచ్చాను. అలా వచ్చినప్పుడు దేవుడు ఎంతగానో మరి మేలే చేశాడంటే ఆ విషయంలో తల్లి బిడ్డ కూడా చనిపోతుందని అన్నారు. ఇంకా మా అందరికి ఇసుకొచ్చి భర్త స్థిరం లేడు, 2 పిల్లల్ని ఇది ఎలా పెంచుకుంటుంది అనేసి మరి బిడ్డను అయితే తీసేయమని అన్నారు. ఇంకా తీసేయండి నాకు వద్దని నేను అన్నాను. నాకు చెల్లెళ్ళు అన్నారు. నా తల్లి కూడా బాధపడి తోడుకు తోడు ఉండాలమ్మా అనేసి అన్నప్పటికీ నా స్థాయిస్థితిగా నేను, ఎందుకంటే మగోళ్ళలాగా నేను చేయాలంటే చేయలేం కదమ్మా, అందుకనేసి మగోడు బాధ్యత లేనప్పుడు ఇంక మనం ఎందుకనేసి నేను వద్దన్నాను. వద్దన్నప్పుడు మరి డాక్టర్ అమ్మ రూమ్లోకి తీసుకెళ్ళిందండి. స్కానింగ్ చేసింది. స్కానింగ్ చేసాక నీకు 5 నెలలు లేటమ్మా, 6 నెలలు వస్తుంది, పాపగా నీకు అన్నీ కూడా ఏర్పాటు పడిపోయినాయి, బిడ్డ తీయడానికి అవకాశం లేదు. ఒకవేళ మీరు ఎక్కడైనా వేరే డాక్టర్ గారు చూపించుకుంటాం తీసుకెళ్తామంటే నేను సెలవు సీట్ ఇచ్చేస్తాను తీసుకెళ్ళిపోండి అనేసి మా వాళ్ళందరినీ రూమ్లో తీసుకెళ్ళి స్కానింగ్ చేసి కూడా అన్నీ చేసిన, హార్ట్ బీట్ కూడా కొట్టుకుంటుంది. మొత్తం పాప అయితే ఏర్పాటు పడిపోయింది. పాప అని కూడా చెప్పేసిందండి ఆ మేడం అయితేనే. మరి దేవుడు ఎంతో గొప్ప దేవుడు అంటే మరి నాకు పాప పుట్టిందండి. మళ్ళీ 2 పాపలే పుట్టారు. అయినప్పటికీ దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. అలా ఉంటుండగా మరి నా భర్త మరి బయటకు వెళ్ళిపోయడం, బయట ఉండడం అలా చేసేవారు. మరి నా భర్త అయితే 2015 సంవత్సరంలో మరి దేవుడు ఎంతో తనకి దర్శనం ద్వారాగా నా భర్త మారి మరి వచ్చారు అన్నమాట. నా భర్త కూడా రక్షణ తీసుకున్నాడు. మరి నా బిడ్డలిద్దరు కూడా రక్షణ తీసుకున్నారండి. ఈ సంవత్సరమే నా చిన్న కుమార్తె రక్షణ తీసుకుందండి. పెద్ద కుమార్తె రక్షణ తీసుకుంది. నా యొక్క రక్షణ కూడా నేను 23 సంవత్సరాలు అవుతుందండి నేను రక్షణ తీసుకుని. 2001లో తీసుకున్నాను. మరి దేవుడిని నమ్ముకున్నాక మాకు చాలా బాగుందమ్మా. పిల్లలు అయితే చక్కగా చదువుకుంటున్నారు. పెద్ద పాప అయితే డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది. చిన్న పాప 8th క్లాస్ చదువుతుంది. చక్కగా బిడ్డలు అయితే చదువుతున్నారు. నా కుటుంబం, నేను నా భర్త కూడా దేవుడి సన్నిధికి చక్కగా వెళ్తున్నాం. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించినట్టుగా మా కుటుంబం అంతా ఎంతో చక్కగా నడుస్తుందమ్మా. ఈ దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. చూశారు కదండి, యేసు ప్రభు వారు మరి యేసురత్నం గారి జీవితంలో చేసిన మేలులు, అద్భుత కార్యాలు, మరి చిన్నతనం నుండి తన్ని దేవుడు ఎలా రక్షించుకున్నాడో ఎంతో చక్కటి సాక్ష్యాన్ని మనం విన్నాం. ఇవన్నీ నిజాలే, మరి చక్కటి సాక్ష్యాలు మనం వింటున్నాం. మరి దేవుడు తన భార్య మీదే చేతబడి చేసిన తన భర్తను మార్చి ఈరోజు సజీవంగా మరి అనేక చోట్ల బలంగా దేవుడు వాడుకుంటున్నాడు. మరి సంతానం లేని తనకి మరి దేవుడు చక్కటి మరి బిడ్డల్ని ఇచ్చాడు, 2 బిడ్డల్ని. మరి ఇలాంటి మేలులు మీ జీవితాల్లో కూడా చేయాలంటే మరి మీరు కూడా ఈ యొక్క యేసు ప్రభు వారిని నమ్ముకోవాలి. మరి మనం అందరం కూడా రక్షణలోకి రావాలి. సో ఇలాంటి సజీవ సాక్ష్యాలు మీరు ఇంకెన్నో వినాలనుకుంటే మరి ఎండి రాజు EHM ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.